సంబంధించిన కాకుండా మహిళల్ని ఇంక్లూడ్ చేసినట్టు మాట్లాడతారు తప్పే ఏ రోజు విధానపరమైన పాలనాపరమైన విమర్శలు చేశారని చెప్పని మీకే అర్థమవుతా ఉంటుంది. రైట్. కృష్ణాంజలి గారు చెప్పండి వర్మ గారు. ఎవరు శుద్ధ పూసలండి ఇక్కడ? ఎవరు శుద్ధ పూసల కింద మనం పేర్కొనాలి? ఇక్కడ ఒక అంశం అండి. ఇప్పుడు సౌజన్య గారు ఏమడుగుతున్నారు, ఏమండి సుజాత్ గారు మీరు బోరగడ్డ అనిల్ మాట్లాడింది తప్పే, తెలుగుదేశం జనసేన వాళ్ళు కూడా మాట్లాడింది తప్పే అని ఒక డిస్క్లైమర్ వేసి మీరు ఎన్ని మాట్లాడినా ఓకే అని చెప్తారు. అది ఒక చిన్న పాయింట్ మాత్రం. ఆవిడ ఏమడుగుతున్నారు, ఇప్పుడు బోరగడ్డ అనిల్ని ఎవడని సపోర్ట్ చేస్తారా? ఎప్పుడు సపోర్ట్ చేయరు. నోటర్ల వాళ్ళే కాదు, నాకు తెలిసి అయితే డిబేట్లో ఉన్న సుజాత్ గారు కూడా సపోర్ట్ చేయరు, ఎప్పుడు సపోర్ట్ చేయలేదు కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసిన వాళ్ళు ఎలా మాట్లాడాడు ఇవన్నీ మనం డిబేట్ చేసాం. అసలు ఆ రోజున బోరుగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తి ఒక అరాచకవాది కింద చెప్పుకున్నటువంటి అతను ఆ విధంగా మాట్లాడాడు అని అంటే ఒకటే కారణం, ఆ రోజున ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలందరూ, నేను చాలా డిబేట్లో చెప్పాను, ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఆ విధంగా బోరుగడ్డ అనిల్ మాట్లాడే అవకాశమే లేదు. ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి చెబితేను, సజ్జల భార్గవ రెడ్డి చెబితే ఇవన్నీ కాదండి. ముఖ్యమంత్రి ఆ విధమైనటువంటి లీనియన్స్ ఇచ్చారు కాబట్టి అట్ట మాట్లాడు. ఇందాక అందుకనే సౌజన్య గారు లేవనెత్తిన అంశం ఏంది, అప్పుడు ముఖ్యమంత్రి అందరికీ శాఖలు పంచాడు, ఎవరు తిట్టాలి అనేటువంటివే శాఖలు. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి పాలన అది కాబట్టి ఏం చేశారు, ప్రజలు అయ్యా నీవు ఈ విధమైనటువంటి అప్రజాస్వామికమైన చర్యల్ని మేము మిమ్మల్ని తిరస్కరిస్తున్నాం అని 151 నుంచి 175కి వెళ్ళాలి అని కోరుకున్న వాళ్ళకి మధ్యలో 5 తీసేసి 11 మిగిల్చారు. అయితే ఇప్పుడు 9 నెలలు 10 నెలల కాలంలో అందుకు భిన్నమైనటువంటి పాలన కావాలి అనేటువంటిది ప్రజలు కోరుకునేటువంటి అంశం. ఇప్పుడు సోషల్ మీడియాలో జరిగేటువంటి చర్చలు, సోషల్ మీడియాలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జరిగేటువంటి తిట్లు, ఇవన్నీ వ్యవహారాలు, ఇవన్నిటి మీద చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేశారు. మీరు కంప్లైంట్లు ఇవ్వండి అని రావు సౌజన్య గారు అంటారు, ఇప్పుడు విజయ్ గారు కూడా అంటారు. కంప్లైంట్లు ఇస్తే దిక్కేం లేదు, ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా ఎవడు కంప్లైంట్ చేసినా పోలీసులు తీసుకోరు. ఒకవేళ కంప్లైంట్ చేసిన వెంటనే కావాలంటే లోపలేసి ఆ బాధితుడే నిందితుడి కింద చూశారు. ఇప్పుడు కూడా అంతేనండి. ఇప్పుడేం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ఇదిగో ఇలా తిట్టారు ఇలా ఆధారంటే కేసు నమోదు చేసేవాళ్ళు ఎవరు లేరు, పోలీసులు లేరు. ఎందుకంటే వన్ సైడ్గా చేయాలి. ఏంటి వీళ్ళ డిమాండ్, తెలుగుదేశం వాళ్ళు లేకపోతే జనసేన వీళ్ళ డిమాండ్ ఏంటి, అదిగో ఆ పోలీస్ ఆఫీసరు, ఇదిగో ఈ ఐఏఎస్ ఆఫీసరు ఆ ప్రభుత్వంలో ఇలా చేశాడు, ఈ ప్రభుత్వంలో. ఇప్పుడు వాళ్ళు ఏ ప్రభుత్వంలో ఉన్నా వాళ్ళే ఉంటారు, వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు అనేది ముఖ్యం తప్ప వాళ్ళు వద్దు వీళ్ళు వద్దు అనేటువంటి దాని మీద ఇదేంటి డిమాండ్. నేను నాకు ఒక అంశాన్ని లేవనెత్తాను. ఇప్పుడు ఇప్పల్ల రవీందర్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం వచ్చింది. ఇప్పుడు వాళ్ళందరూ సోషల్ మీడియాలో నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా తమ్ముళ్ళు, వీళ్ళందరూ కూడా టీడీపీ తమ్ముళ్ళు చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ తిట్టారు. అసలు ఏమీ లేదు అంటున్నాడు కదండి విజయ్. వేరే వాడు కూడా తిట్టాడు. విజయ్ అసలు ఏమీ లేదు, అది అసలు ఏమీ లేని దాన్ని దాన్ని క్రియేట్ చేస్తానంటున్నాడు. ఏమీ లేకపోవటం వీడియోలు కూడా ఉన్నాయి, కానీ ఆయన ఆల్రెడీ వచ్చాడు. దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం ఏం చేశారు, ఆయన అందరితో కలిసి వచ్చాడు, ఇలా వచ్చాడు, ఆయన సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. నేనేమంటానంటే ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు తమ్ముళ్ళు వీళ్ళందరూ తిడితే మీరు సరిదిద్దుకున్నప్పుడు రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు, మీరు కరప్షన్ చేసినటువంటి వాళ్ళతో ఎందుకు కుమ్మక్క అవుతున్నారని రాష్ట్ర ప్రజలు అడిగితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు, నారా లోకేష్ సమాధానం చెప్పలేదు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పలేదు. నేను ఇప్పుడు మళ్ళీ మీ దగ్గర లేవనెత్తున్నా, 1740 కోట్లు తీసుకున్నటువంటి ఆదాని 150,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కరెంటు విద్యుత్ భారాలు మోపుతున్నాడని పయ్యావుల కేసు వేశాడు. మీరు చెప్పిన ప్రకారం తెలుగుదేశం ప్రకారం అదే ఆ ఆదానికి సంబంధించినటువంటి వ్యవహారంలో వాటికి సంబంధించినటువంటి ఒప్పందాలను ఎందుకు రద్దు చేసుకోవట్లేదు, ఎందుకు ఆదానితో కొత్త ఒప్పందాలు చేసుకొని మీరు తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు మీరు దీని విషయంలో ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? అదేవిధంగా పోలవరం సంబంధించినటువంటి అవినీతికి సంబంధించినటువంటి అతన్ని మీరు కొనసాగించేటువంటి విషయంలో కాంట్రాక్టర్ని మీరు అందరూ ప్రభుత్వం వైపు నుంచి ప్రజలందరూ అడుగుతుంటే ఎందుకు రెస్పాండ్ అవ్వటం లేదు? అదేవిధంగా మీరు కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారంలో పోర్టుకు సంబంధించినటువంటి ఆ రోజున మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవీ రావు దగ్గర నుంచి అరవిందో వాళ్ళు రాయించుకున్నటువంటి ప్రైవేటు పంచాయతీ వ్యవహారాన్ని అన్ని మాట్లాడినటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ వెళ్ళి పోర్టుకి వెళ్ళి ఆ ఇష్యూని రైజ్ చేసి ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రైవేట్ పంచాయతీ చేసి ఆ పోర్టుకు సంబంధించిన ఇప్పుడు అరవిందో వాళ్ళ దగ్గర నుంచి కేవీ రావు దగ్గర రాయించుకున్నారు. ఇది కూడా బయట పంచాయతీ జరిగింది. వైసీపీ వాళ్ళు అదే పంచాయతీ చేశారు,
ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే పంచాయతీ చేసింది. Okay. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఎందుకు చెప్పటం లేదు? మీకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత లేదా? Okay. అంటే మీరు కరప్షన్ చేసినే మీవన్నీ ఎవరు అంటే తెలుగుదేశం వాళ్ళు తమ్ముళ్ళు తిడితే వాళ్ళు గడ్డి పెడితే వాళ్ళకి మాత్రం సమాధానం కాదు, వాళ్ళకి మాత్రమే ఈ ప్రభుత్వం ఉందా? విజయ్ సమాధానం ఉందా? ఈ ప్రజలకు సమాధానం చెప్పరా? విజయ్ వినిపిస్తుందా? సుజాత గారు రెస్పాండ్. ఎస్, ఒకటండి, ఈరోజు పార్టీ కోసం ప్రభుత్వం ఉందా లేకపోతే ప్రజల కోసం ప్రభుత్వం ఉందా, ఈ 2 పాయింట్లు మనం మాట్లాడుకుందాం.